వెల్కమ్ టు AK1 టీవీ న్యూస్. గోనెగండ్లలో ఘనంగా మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఎంపీడీఓ, సర్పంచ్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో పలు గ్రామాలలో జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మండల కేంద్రంలో స్థానిక స్వచ్ఛ భారత్ షెడ్ దగ్గరలో ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఈఓఆర్డి నాగేష్, పంచాయతీ కార్యదర్శి టి. సతీష్ కుమార్, సర్పంచ్ పూజారి హైమవతి, అడ్వకేట్ చంద్రశేఖర్, టీడీపీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్, మాజీ కో ఆప్షన్ సభ్యులు టీకే బందేనావజ్, ఉప సర్పంచ్ రాంపురం కాసిం, వార్డు సభ్యులు అక్బర్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ పాత్రని ఈ సందర్భంగా గుర్తుచేశారు. శాంతి, అహింస మార్గంలో నడిచిన జాతిపిత మహాత్మాగాంధీ అడుగుజాడలలో ప్రతి ఒక్కరు నడవాలని హితవు పలికారు. అలాగే స్వచ్ఛ భారత్ వికసిత్ కార్యక్రమం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు రోజు మెదలగు కార్యక్రమాలు చేశామని తెలిపారు. మన గ్రామాల్లో ఆరుబయట చెత్తను పోగు చేసి పంచాయతీ సిబ్బంది ఇవ్వాలని గ్రామ ప్రజలు పిలుపునిచ్చారు. వీటి ద్వారా చెత్తను వ్యవసాయ ఎరువు తయారు అవుతుంది. ఈ ఎరువులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పంచాయతీ కార్మికులకు పూలమాల, శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమములో ఇన్ఛార్జి ఏపీఎం ముక్కన్న, ఫీల్డ్ ఆఫీసర్ పేటసలాం, విఓఏలు, సచివాలయం సిబ్బంది, పంచాయతీ మల్లాంగ్, సుభాన్, అనిల్ కుమార్, మేకానిక్ మల్లాంగ్, పంచాయతీ కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మోసుకొని వచ్చే గ్రీన్ అంబాసిడర్స్ ఉన్నారా, వాళ్ళు అపాయింట్ అయినారా? సో వాళ్ళకిచ్చే జీతం ఎంత? వాళ్ళకిచ్చే జీతం తక్కువ, వాళ్ళు చేయించుకునే పని ఎక్కువ. సో అందరు పని చేస్తున్నారా? ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్ గా ట్రీట్ చేస్తున్నామా? అంటే తడి చెత్త ఒక దగ్గర వేసి ఎండిపోయిన తర్వాత అన్ని జనరేట్ చేసి, పొడి చెత్త ఏదన్నా కూడా అది అమ్మేసి ఇక్కడే పడేయకుండా, సో ఇవంతా ఒక సిస్టమేటిక్ గా చేయాలి. దానిలో చాలా సమస్యలు వస్తుంటాయి. సో ప్రజలకు అవగాహన, ఇప్పుడు మనకు సచివాలయం కానీ గ్రామ పంచాయతీలో కానీ అందరు కూడా స్టాఫ్ ఉన్నారు. సో మాకు దీనికి ఏం రిలేటెడ్ అట్లా అనుకుంటుంటాం చాలా మంది. రిలేటెడ్ అని కాదు, పంచాయత్ సెక్రటరీ చేసే పని పంచాయత్ సెక్రటరీ, మహిళా పోలీసులు ఉన్నారు, వాళ్ళు చెప్పాలి. ఎవరైనా చెత్త వేస్తున్నారు, ఇట్లాంటివి కాలువలు వేస్తున్నా వాళ్ళు చెప్పాలి. ఏఎన్ఎంస్ ఉన్నారు, వాళ్ళు పోయి అవగాహన చేయాలి. ఎక్కడైనా ఒకవేళ జ్వరాలు వస్తున్నాయంటే ఆ వీధికి పోయి ఎంతమందికి వచ్చింది చెప్పేది ఇంపార్టెంట్. ఎక్కువ మన డ్యూటీ మనం చేసి వదిలేయడం కాదు, ప్రజలకు అర్థమయ్యే వరకు చెప్పాలి. ఇప్పటికి అవగాహన రాలేదని కాదు, ప్రజలకు చాలా మందికి అవగాహన వచ్చింది. ఇప్పుడు మనం డెంగ్యూ మలేరియా అంటున్నాం కదా, అట్లీస్ట్ మనకు ఒక ఐడియా ఉంది. పాతకాలంలో డెంగ్యూ అంటే ఏం తెలియదు, మలేరియా అంటే ఏం తెలియదు. సో ఇప్పుడు తెలుస్తుంది మనకు. ఫీవర్ తగ్గట్లేదు అంటే వెంటనే పిహెచ్సి పోతున్నామా, లేదా అక్కడ నుంచి మళ్ళీ హాస్పిటల్కి పోతున్నామా, ప్లేట్లెట్స్ ఎట్లున్నాయి, బాగానే ఉన్నాయా, ఇవన్నీ ఒక అంతా అయిపోయినాక గ్రూప్ ఈ పక్క చాలు. అందరూ ఒకేసారి దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుంది అంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు తమ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీయకపోవడమే అని నేను నమ్ముతాను. ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ప్రచారాన్ని నిర్వహిస్తాను. స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి
ప్రచారం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ప్రతి సంవత్సరంలో 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేసి పరిశుభ్రంగా ఉండే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను అశుభ్రపరచను, వేరే వారిని పరిసరాలు అశుభ్రం చేయనివ్వను. మొట్టమొదటగా నాతో ప్రారంభించి నా కుటుంబంలో, మా వీధిలో, మా ఊరిలో మరియు నేను పనిచేయు కార్యాలయంలో ఈ కార్యక్రమము మొదలు పెడతాను. ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు మొత్తం భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.